రాష్ట్రమంతటా ఆధునిక వస్తువులతో ప్రసూతి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. చార్మినార్లోని నిజామియా హాస్పిటల్లో ప్రసూతి కేంద్రాన్ని ప్రారంభించారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. దేశంలోనే అద్భుతమైన యునానీ వైద్యం నిజామియా హాస్పిటల్లో లభిస్తుందన్నారు. నిజామియా దవాఖానాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు లక్ష్మారెడ్డి. లాస్ట్ టైం ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు లేబర్ రూమ్స్ పరిస్థితి పూర్తి అధ్వానంగా ఉండింది. ఇమీడియట్లీ మా డిపార్ట్మెంట్ వారికి ఆదేశించడానికి వాళ్ళు వెంబడే చర్యలు తీసుకొని లేటెస్ట్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ రకంగా ఈరోజు ఈ లేబర్ రూమ్స్ను ఇంప్రూవ్ చేయడం జరిగింది. అది కూడా లేటెస్ట్ కాన్సెప్ట్ అయితే ఎల్డీఆర్ కాన్సెప్ట్ ఉందో దాని ప్రకారం ఇంప్రూవ్మెంట్ చేయడం చాలా సంతోషం. అది ప్రాంత ప్రజలకు చక్కని ఫెసిలిటీ అందించడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే దీంతో పాటు ఈ యునానీ వైద్యం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. దీంట్లో చాలామంది చాలా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ యునానీ సిస్టాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ పూర్తిసారి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆయుష్ సిస్టమ్ అండ్ మెడిసిన్స్ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఇంప్రూవ్ చేసి ఆయుష్లో ఉండే యునానీ కానీ ఆయుర్వేద కానీ హోమియో కానీ మిగతా సిద్ధ అన్నిటిని ఇంప్రూవ్ చేసి అన్ని సిస్టమ్స్లో ఉండే మంచిని ప్రజలకు అందించడానికి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. లేబర్ రూమ్స్ కూడా రాష్ట్రంలో అన్ని లేబర్ రూమ్స్ను అప్గ్రేడ్ చేసి ఇంప్రూవ్ చేసి బీద ప్రజలకు లేబర్ డెలివరీ అంతా కూడా